నా పేరు సుందరం. మా ఊరు శ్రీరామపురం. నా వయసు 25 సంవత్సరాలు. నా చిన్నతనంలోనే నాన్న చనిపోవడంతో మాకు కష్టాలు మొదలయ్యాయి. అప్పటినుంచి అమ్మ అంతా తానై చాలా కష్టపడి నన్ను పెంచటం మొదలుపెట్టింది. 100 రూపాయలు సంపాదిస్తే 10 రూపాయలు ఖర్చు పెట్టడానికి ఆలోచించేవాళ్ళం. చిన్న చిన్న సుఖాలకి చాలా సంతోషించేవాళ్ళం. అలాగే చిన్నపాటి కష్టాలకి భయపడేవాళ్ళం. మనసులో ఉన్న కోరికల్ని తీర్చుకోలేము, అలా అని వాటిని చంపుకోనులేము. ఎందుకంటే చాలా మందిలాగే మేము మిడిల్ క్లాస్. ఈ రోజు నా జీవితంలో ఒక ముఖ్యమైన రోజు. అదేంటో తెలుసా? ఇవాళ నాకు పెళ్లి చూపులు. నా జీవితంలో నేనెప్పుడూ ఇంతలా టెన్షన్ పడలేదు. తానెవరో, ఎలా ఉంటుందో నాకు తెలీదు. తన రాక కోసం ఉత్కంఠంగా ఎదురుచూస్తున్న నాకు తన పట్టీల చప్పుడు తన రాకని చెప్పకనే చెప్పింది. తను వచ్చేసింది. తనని చూడగానే నా ఊపిరి ఆగిపోయినట్లు అనిపించింది. తన కళ్ళు నన్ను కట్టిపడేశాయి. ఒక్క క్షణంలోనే నాకు అనిపించింది తనే నాకు కాబోయే భార్య అని. మీకో విషయం చెప్పాలి. మీరు నాన్న కాబోతున్నారు. మా నాన్నతో నాకు ఎలాంటి భావాలు లేవు. ప్రతిక్షణం మా నాన్నని నేను మిస్ అవుతూనే పెరిగాను. కానీ ఆ దేవుడు నాకొక అవకాశాన్ని ఇచ్చాడు. నన్ను నాన్నని చేశాడు. మా నాన్నతో పంచుకోవాలి అనుకున్న అన్ని భావాలని నా కొడుకుతో పంచుకునేలా చేశాడు. వీడిలో మా నాన్నని చూసుకుంటాను.
ప్రపంచంలో ఎవరూ ఇవ్వనంత ప్రేమని వీడికి నేను ఇస్తాను. మాధురి, మా నాన్నని నాకిచ్చావు. వెలకట్టలేని సంతోషాన్ని ఇచ్చావు. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను? ఒక ప్రేమించడం తప్ప. ఒక్క క్షణం కూడా నిన్ను బాధ పెట్టకుండా చూసుకుంటాను.